కళ్ళు మూసుకుంటే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఏ దేవుడు గుర్తొస్తాడు? ఇంకెవరు? నటరత్న, నందమూరి తారక రామారావు. కానీ ఈరోజు మనం చెప్పబోయే విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు. సినిమా థియేటర్‌కు వచ్చి హారతివ్వడం, కొబ్బరికాయలు కొట్టడం, చివరికి తలనీలాలు కూడా సమర్పించడం ఎప్పుడైనా విన్నారా? ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాకి జరిగింది ఇదే. కలియుగ వైకుంఠానికి అదృశ్యంగా జరిగే కానుకలన్నీ నేరుగా ఆ సినిమా థియేటర్‌లోనే పోగయ్యాయి. దేవుళ్ళు ఎలా ఉంటారో సినిమా మాధ్యమం ద్వారా ప్రపంచానికి చూపించిన మహానటుడు ఎన్టీఆర్. ఆయన దైవ పాత్ర పోషిస్తే ఆ పాత్రకు నిజంగానే జీవం వచ్చేది. అందుకే పాత రోజుల్లో థియేటర్లన్నీ దేవాలయాలుగా మారిపోయాయి. మరి అలాంటి అద్భుతాన్ని సృష్టించిన ఆ సినిమా ఏంటి? ప్రజలు ఎన్టీఆర్‌ను ఏకంగా తిరుమల దైవంగానే ఎందుకు భావించారు? ఆ సినిమాకి వచ్చిన కానుకలను దర్శకుడు ఏం చేశారు? ఈ చారిత్రక ఘట్టం గురించి తెలుసుకుంటే ఆనాటి భక్తి పారవశ్యం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుంది. అది 1960వ సంవత్సరం. నందమూరి తారక రామారావు తొలిసారిగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించిన చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం. దర్శకుడు పి పుల్లయ్య రూపొందించిన ఈ సినిమా ఒక చలనచిత్రంలా కాకుండా ప్రజల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచింది. సినిమా విడుదలైన తర్వాత జరిగింది కేవలం విజయం కాదు, ఒక భక్తి ఉద్యమం. దేశవ్యాప్తంగా ఈ సినిమాను ప్రదర్శించిన ప్రతి థియేటర్ నిజంగా దేవాలయంగా మారిపోయింది. ప్రతి థియేటర్లోనూ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు భక్తులుగా మారిపోయారు. ప్రేక్షకులు థియేటర్ స్క్రీన్ ముందు హారతిచ్చేశారు, కొబ్బరికాయలు కొట్టేశారు. అంతటితో ఆగలేదు. అక్కడే ఉంచిన హుండీలో కానుకలు సమర్పించడం మొదలుపెట్టారు. కొన్ని కేంద్రాల్లో అయితే భక్తి పారవశ్యంతో భక్తులు తమ తలనీలాలు కూడా సమర్పించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కలియుగ దైవంగా ఎన్టీఆర్ ను చూసిన ప్రేక్షకులు ఆ సినిమాను తిరుమల దర్శనంగానే భావించారు. డైరెక్టర్ పుల్లయ్యకు ఈ ఆలయ సెట్ మీద ఎంత భక్తి ఉందంటే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా మద్రాసులోని వాహిని స్టూడియోలో వేసిన ఆ తిరుమల ఆలయం సెట్ ను అలాగే ఉంచారు. ఆంధ్ర నుంచి షూటింగ్లు చూసేందుకు వచ్చిన వారంతా ఆ సెట్ లో ఉన్న హుండీలో కానుకలు వేయడం మొదలుపెట్టారు. అలా ఆ హుండీకి ఏకంగా 46,000 జమయ్యాయి. ఆ డబ్బుకు దర్శకుడు పుల్లయ్య సొంతంగా మరో 4,000 కలిపి మొత్తం 50,000ను తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు. ఆ డబ్బుతో తిరుమలకు వచ్చే భక్తుల కోసం వసతి ఏర్పాట్లు చేయాలని టీటీడీని కోరారు. ఆనాటి దర్శకుడి నిబద్ధతకు, దైవ భావానికి ఇది నిదర్శనం. ఈ సినిమా నిర్మాణం కోసం అప్పట్లో 10 లక్షల రూపాయల బడ్జెట్ ను కేటాయించారు. ఇది 2 ఏళ్ల పాటు అన్నమలై, ఊటీ, మద్రాసు వంటి ప్రదేశాలలో చిత్రీకరణ జరుపుకున్నది. 1960 జనవరి 9న విడుదలైన ఈ చిత్రం తెలుగు ప్రజల్ని భక్తి పారవశ్యంలో ముంచివేసింది. 16 కేంద్రాల్లో 100 రోజులు, విజయవాడ, హైదరాబాద్ లో ఏకంగా 25 వారాలు ప్రదర్శితమై బ్రహ్మరథం పట్టింది. దీనిని తమిళ్లో వెంకటేశ్వర కళ్యాణం పేరుతో, హిందీలో భగవాన్ బాలాజీ పేరుతో అనువదిస్తే అక్కడ కూడా ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి మహిమల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినా 1960లో వచ్చిన శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రానికి దక్కిన ప్రజాదరణ, భక్తి నీరాజనం మరే సినిమాకి దక్కలేదు. అలా నటరత్న ఎన్టీఆర్ తెలుగు సినిమాల్లో దేవుళ్ల పాత్రలకు జీవం పోసి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఎంతో మంది నటులు దైవ పాత్రలు పోషించినప్పటికీ ఎన్టీఆర్ ఏ పాత్ర పోషించినా ఆ దేవుడు నిజంగా ఇలాగే ఉంటాడా అన్నంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవారు. సినిమాల్లో దేవుళ్లను చూపించడం మొదలైన తర్వాత శ్రీరాముడంటే ఎన్టీఆర్, శ్రీకృష్ణుడంటే ఎన్టీఆర్ అనే బలమైన నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. అందుకే పాత రోజుల్లో పురాణ ఇతిహాసాలతో కూడిన సినిమా వచ్చినప్పుడు థియేటర్ల ముందు ప్రేక్షకులు ఆయన పోషించిన దేవుడి పాత్రకు నీరాజనాలు అర్పించేవారు. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, భక్తికి, విశ్వాసానికి కేంద్రంగా నిలవగలదని నిరూపించిన ఈ అద్భుత ఘట్టం గురించి మీరేమంటారు? మీరు ఈ సినిమా చూసారా? చూసుంటే మీకెలా అనిపించింది? ఎన్టీఆర్ దైవ పాత్రల్లోని ఏ పాత్ర మీకు అత్యంత ప్రియమైనదో కామెంట్లలో తప్పక పంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి అరుదైన కథనాల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.